ఓం కృతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. భక్తులందరికీ స్వాగతం. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి భక్తులందరికీ, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం నిర్వహిస్తూ ఎంతో మంది భక్తుల్ని భాగవతం చదవడంలో ప్రోత్సహిస్తున్నటువంటి సుబ్బారావు గారికి, ఇంకా చాలా మంది భక్తులు ఎవరైతే ఆర్గనైజేషన్లో ఉన్నారో టీంలో, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ప్రణామాలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రారంభిద్దాం. భాగవతం ఎలా చదవాలి, ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు. నాకు తెలిసినంత నేను మాట్లాడతాను. ఎందుకంటే భాగవతం సముద్రంలో ఎంతో లోతైనది. మనం ఏదో ఏ పడవో తీసుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రయాణించగలమేమో. కానీ ఈ సముద్రం ఎంత లోతంటే ఆ లోతుని ఎవరు కనుక్కోలేరు. ఎంత వెడల్పు? 18,000 శ్లోకాలు. భాగవతం ఒక సముద్రం అయితే భాగవతం యొక్క వెడల్పు 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 335 అధ్యాయాలు. కానీ లోతు చెప్పలేం. లోతు ఎంతో మనం చెప్పలేం. ఒక్కొక్క శ్లోకానికి ఎంత లోతైనటువంటి అర్థం ఉంటుందో మనం చెప్పలేం. మన ఆధ్యాత్మిక పరిపక్వతకి అనుగుణంగా ఆ శ్లోకంలోని అర్థాలు మనకు తెలుస్తాయి. మన మనసు ఎంత పవిత్రంగా ఉంటే భాగవతాన్ని మనం అంత అర్థం చేసుకోగలుగుతాం. మన మనసులో ఈర్ష్య, ద్వేష, అసూయం, పగ, కామం, క్రోధం, లోభం, మోహం ఇటువంటి అనర్థాలు ఉంటే భాగవతాన్ని అర్థం చేసుకోలేమండి. భాగవతాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా కావలసింది మంచి మనసు, అనర్థాలు లేనటువంటి మనసు. నాకు అనర్థాలు ఉన్నాయి అంటే నేను భాగవతం చదవకూడదా? అది కాదు దాని అర్థం. అనర్థాలని తొలగించుకోవడానికి భాగవతం చదవాలి. అనర్థాలు తొలగిన తర్వాత అప్పుడు మనం భాగవతం చదివితే అప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. అనర్థాలు లేకపోతే భాగవతం చక్కగా అర్థమవుతుంది, కానీ అనర్థాలని నిర్మూలించే మార్గమే భాగవతం. నేను ఏ ఆధారం మీద చెప్తున్నాను ఈ మాట? భాగవతంలోనే చెప్పారు. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. నిత్యం భాగవత సేవయ, ప్రతినిత్యం ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో నష్టప్రాయేషు అభద్రేషు, వారి మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు భక్తి నిష్ఠతో చేస్తాం అన్నమాట. భాగవతం చదవకముందు మన భక్తి అనిష్ఠిత భక్తి. కానీ భాగవతం చదివిన తర్వాత నిత్యం భాగవత సేవయ, అలా భాగవతాన్ని ప్రతి నిత్యం పఠించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత భక్తిర్భవతి నైష్ఠికి, భక్తిలో నిష్ఠ ఏర్పడుతుంది. నిష్ఠ లేనటువంటి భక్తి, ఒడిదుడుకులు వచ్చేటటువంటి భక్తి, అప్పుడప్పుడు జపం చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు జపం చేయాలనిపించదు. అప్పుడప్పుడు సేవ చేద్దామనిపిస్తుంది, అప్పుడప్పుడు సేవ చేద్దామనిపించదు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపించదు. అలా ఒక సైన్ వేవ్ లాగా, అంటే అప్పుడప్పుడు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది భక్తిలో.
కానీ ఎల్లప్పుడూ భక్తిలో ఉత్సాహంతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి అంటే ప్రతినిత్యం భాగవతం వినాలి, చదవాలి. నిత్యం భాగవత సేవయ, అప్పుడు భక్తిర్భవతి నైష్ఠికి. భక్తి నిష్టగా ఉంటుందన్నమాట. ఆ, ఇంకొక మాట, రెండవ స్కందంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక శ్లోకం మొదటి స్కందంలో, రెండవ స్కందంలో ఏం చెప్పారంటే, ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శవలం కృష్ణ సలిలస్య యథా శరత్. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, శ్రీమద్ భాగవత కథలు మన కర్ణరంధ్రాల్లోకి ప్రవేశిస్తే, ఎవరైతే మంచి మంచి వైష్ణవులు, గొప్ప వైష్ణవులు, భక్తిలో పరిపక్వత చెందినటువంటి వైష్ణవులు భాగవతాన్ని వర్ణిస్తున్నారో, వారి ముఖతః వెలువడేటటువంటి ఆ పవిత్రమైనటువంటి మాటల్ని మనం చెవుల ద్వారా మనసుల్లోకి స్వీకరిస్తే, కృష్ణుడే స్వయంగా ఆ మాటల ద్వారా మన చెవిలోకి ప్రవేశించి చెవి ద్వారా మనసులోకి ప్రవేశిస్తాడు. భక్తిర్భవతి నైష్ఠికి, భక్తి అప్పుడు నిష్ఠగా మారుతుంది అనమాట. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ. కృష్ణుడు కలువ పువ్వు లాంటి మన హృదయంలో అలా తిష్ట వేసుకుని కూర్చుని ఏం చేస్తాడు? ధునోతి శమలం కృష్ణ, మలినమంతా తొలగిస్తాడు, మనసులో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ పోయేటట్టు చేస్తాడు. ఆ, అది భాగవత శ్రవణం చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. అంత గొప్ప భాగవతాన్ని మనం ఎలా సమీపించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? మనం వింటూ ఉంటాం, భాగవతాన్ని చదువుతూ ఉంటాం. చదివితే కొంత అర్థం అవుతుంది, వింటే ఇంకొంత అర్థం అవుతుంది. కానీ చదివినా విన్నా మనం ఒక భావనతో చెయ్యాలి, సద్భావనతో చెయ్యాలి. భాగవతం చాలామంది చదువుతూ ఉంటారు. కొంతమంది ఎందుకు చదువుతారు? పాండిత్యం సంపాదించడం కోసం చదువుతారు. కొంతమంది ఏమిటి, నాకు ఇంత జ్ఞానం తెలుసు అని నలుగురికి చెప్పుకోవడానికి చదువుతుంటారు. ఇంకొంతమంది ఎందుకు చదువుతారు? ఏదో క్యూరియాసిటీ, కుతూహలం. ఇలా ఏం జరిగింది, ఎలా ఎందుకు జరిగింది చూద్దాం అంటే. భగవంతుడి పట్ల భక్తి పెంపొందించుకోవాలి అన్నటువంటి భావన ఉండదు. కానీ కలియుగంలో ఏం జరిగింది, త్రేతాయుగంలో ఏం జరిగింది, ద్వాపర యుగంలో ఏం జరిగింది, ఆ మన్వంతరంలో ఏం జరిగింది, ఆ రాజకీయం ఏం జరిగింది, జస్ట్ ఒక క్యూరియాసిటీ అనమాట, కుతూహలం ఉంటుంది అంతే. భక్తి కాదు అది. ఆ, భక్తి లేని కుతూహలం ఎందుకండి చెప్పండి. ఆ, చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటారు. కొంతమందికి భారత భాగవత రామాయణాలన్నీ చక్కగా తెలుసు, కానీ జపం చేయరు, భక్తి చేయరు. వాళ్ళు ఏమిటంటే కేవలం ఇన్ఫర్మేషన్ సంపాదిస్తారు. ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి, ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్లేదు. సమాచారం కావాలి, ఆచారం అక్కర్లేదు. వ్యవహారం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, పరివర్తన అక్కర్లేదు వాళ్ళకి. మనం భాగవతం చదివితే మన మనసు పరివర్తన చెందాలి. మనం ఆధ్యాత్మిక జీవనంలో కాస్త ఆ, ఇంట్రెస్ట్, ఆసక్తిని పెంపొందించుకోవాలి భాగవతం చదివి. కానీ కేవలం సమాచారం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, కుతూహలంతో చదవడం కాదు భాగవతం. ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని భాగవతంలోనే ఎన్నో విధాలుగా పోల్చారండి. ఒక పోలిక చెప్తాను వినండి. శ్రీమద్ భాగవతం ఒక చక్కగా పండినటువంటి ఫలంతో సమానం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం ఫలం, మనకున్నటువంటి శాస్త్రాలు వేదాలన్నింటినీ ఒక కల్పవృక్షంతో పోలిస్తే శ్రీమద్ భాగవతం ఆ కల్పవృక్షానికి పండినటువంటి ఒక పండు. అది సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడిన తర్వాత ఆ పండు యొక్క తీయదనం పెరిగిపోయింది. చక్కగా పండినటువంటి ఫలం ఎంతో తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. కానీ ఒక చిలుక దాన్ని కొరికితే దాని రుచి ఇంకాస్త పెరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి లీలలన్నీ చక్కగా వర్ణించేటటువంటి ఈ భాగవతం ఎంతో మధురమైనది. కానీ సుఖదేవ గోస్వామి ఆ భాగవతాన్ని అలా కీర్తిస్తూ ఉంటే, కృష్ణ లీలలు చక్కగా చెప్తూ ఉంటే ఆ భాగవతానికి ఉన్నటువంటి మాధుర్యం పెరిగిందనమాట. మన మనసులో భక్తి ఉంటే ఆ భక్తితో, భగవంతుడి పట్ల ప్రేమతో మనం భగవంతుడి లీలల్ని చక్కగా వర్ణిస్తూ ఉంటే ఆ లీలలకు ఉన్నటువంటి మాధుర్యత పెరుగుతుందన్నమాట. ఎందుకంటే లీలలు మధురం,
భగవంతుడికి ఆ భగవంతుడి పట్ల ఆ భక్తుడికి ఉన్నటువంటి ప్రేమ మధురం. ఈ లీలల మాధుర్యం భక్తుడి యొక్క ప్రేమ మాధుర్యం అలా మేళవించిన తర్వాత ఆ కంబైన్డ్ స్వీట్నెస్ చాలా ఆ, చాలా రుచికరంగా ఉంటుంది. అలా సుఖదేవ గోస్వామి భాగవతాన్ని వర్ణిస్తూ ఉంటే కృష్ణ లీలలకు ఉన్నటువంటి మాధుర్యత ఇంకా పెరిగింది. మనం భాగవతం చెప్తూ ఉంటే దేవుడి యొక్క లీలల్ని చక్కగా వర్ణిస్తూ ఉంటే అవి శ్రోతలకి మధురంగా ఎప్పుడు అనిపిస్తాయి తెలుసా మీకు? మన యొక్క వాయిస్ తీయగా ఉంటే సరిపోదు. చక్కగా మంచి మంచి పదాలు వాడుతున్నారు. చారు చిత్ర పదం లక్షణం చక్కగా అందమైనటువంటి అలంకారాలతో చక్కటి కవిత్వంతో అలా చెప్తున్నారు. అలా చెప్తే మధురంగా ఉండదండి. ఉండొచ్చు, కానీ ఆ మాధుర్యత కేవలం చెవులకు మాత్రమే విందు కలిగిస్తుంది. హృదయానికి విందు కలగాలి అంటే హృదయంలో ప్రేమ ఉండాలి. మనం తీయగా మాట్లాడితే అది చెవులకు తీయగా అనిపిస్తుంది. తెలివిగా మాట్లాడితే ఎదుటివారి మేధకు ప్రజ్ఞకు అదొక మేత అవుతుంది. కానీ హృదయంతో భక్తి భావనతో మాట్లాడితే ఎదుటివారి హృదయాన్ని చేరుకుంటుంది అన్నమాట. మనం కేవలం వొకాబులరీ పెంచుకోవడం కాదండి. చక్కగా మాట్లాడాలి అంటే మంచి పదజాలాన్ని వాడాలి, చక్కగా కవిత్వం వాడాలి, ఆ, పద్యాలు చెప్పాలి, శ్లోకాలు చదవాలి. అప్పుడు నాది నా నా స్పీచ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. నన్ను ఒక మంచి వక్తగా అందరూ గుర్తిస్తారు అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. ఓకే కావచ్చు. నేను చాలా తెలివిగా మాట్లాడాలి, లాజికల్గా మాట్లాడాలి, రూల్స్ మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా కాబట్టి ఇది ఇలా అని చెప్పి నేను జస్ట్ లాజికల్గా అన్ని ప్రజెంట్ చేయాలి. అప్పుడు అలా లాజికల్గా ప్రజెంట్ చేస్తే అవతల వాడి తెలివితేటలకు తెలివితేటలను అది మెప్పిస్తుంది అనమాట. కేవలం చెవుల్ని మెప్పించడం కాదు, తెలివిని మెప్పించడం కాదండి, మనసును మెప్పించాలి, హృదయాన్ని మెప్పించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మన మనస్సులో, మన హృదయంలో భగవంతుడి పట్ల భక్తి భావన ఉంటే, ప్రేమ ఉంటే, ఆ ప్రేమతో మనం మాట్లాడామనుకోండి, మన మాటలు అంత ఇది వాయిస్ అంత స్వీట్గా ఉండకపోవచ్చు, సరైనటువంటి పదజాలం మనం వాడకపోవచ్చు, కానీ మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట మధురంగా ఉంటుంది. సుఖదేవ గోస్వామి అంత మాధుర్యంతో మాట్లాడుతున్నాడు. ఆ మాధుర్యతను స్వీకరించాలి అంటే మన మనసులో కాస్త పవిత్రత ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆ, మన మనసులో భగవంతుడి పట్ల భగవంతుడిని తెలుసుకోవాలి, ఆయన యొక్క నామ రూప గుణ లీలల్ని గురించి నేను తెలుసుకోవాలి అన్నటువంటి ఒక ఆసక్తి లేదనుకోండి, భక్త ఎంత చక్కగా భగవంతుడి లీలల్ని వర్ణిస్తున్నా అవి మన చెవులకి ఎక్కవు, మనసుకి నప్పవు. అంటే చప్పట్లు ఇలాగంటే సరిపోదండి, ఇలా అనాలి, రెండు చేతులు ఉండాలి. అందుకే శ్రోతకి తర్వాత వక్తకి ఇద్దరికి భక్తి భావాలు ఉండాలి. కేవలం వక్తకి భక్తి భావం ఉంటే సరిపోదండి. శ్రోత వినేవాడికి కూడా, శ్రవణం చేసే వాళ్ళకి కూడా ఆ భగవంతుడి గురించి చెప్పేటటువంటి ఆ మాటలు ఆ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. కేవలం వినడానికి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి, చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పాలి. సరిగ్గా చెప్పేవాళ్ళు ఉంటే, సరిగ్గా వినేవాళ్ళు ఉంటే ఆ కాంబినేషన్ వర్ణనాతీతం. అందుకే భాగవతంలో ఏమన్నారంటే ఆ తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో మహత్తమైకాంత పరాయణస్య హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్ అన్నారు. దీని అర్థం ఏమిటంటే తన్నో భవాన్ వై భగవత్ ప్రధానం. నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఇలా కొనియాడుతున్నారు. సూత గోస్వామి భగవత్ ప్రధానో, తమరు సామాన్య మానవులు కాదు, మీరు మహాభక్తులు. భగవత్ ప్రధానో, భగవంతుడే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మీలో ఆ భక్తి ఉంది కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట తీయగా ఉంటుంది. అది మీ అర్హత. భగవంతుడి పట్ల భక్తి భావాలు కలిగి ఉండడం భాగవతం చెప్పేవారి అర్హత. భాగవతం వినేవారి అర్హత ఏమిటి? భాగవతం చదివేవారి అర్హత ఏమిటి? శుశ్రూషతాంనో వితనోతు విద్వన్. శుశ్రూషతాంనో వినడానికి ఎంతో ఉత్సుకతతో ఉండాలి, ఆసక్తితో ఉండాలి. ఏదో తెలుసుకుందాము కొత్త విషయాలు అన్న విషయం కాకుండా అన్నట్టు కాకుండా భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకుందాము
అన్నటువంటి భావనతో వింటే అప్పుడు ఆ అటువంటి శ్రోతలు నిజమైనటువంటి శ్రోతలు. ఏదైనా భక్తి లేనిదే మనం ఎంత పెద్ద సాధించినా, ఎన్ని కొండలు ఎత్తినా, మేడలు కట్టినా వ్యర్థం అండి. ఇంపార్టెంట్. శ్రమ ఏవ హి కేవలం. అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ. ఇందులో సుత గోస్వామి వారు ఏమంటున్నారంటే, మీరు వర్ణ ధర్మాన్ని చక్కగా పాటించవచ్చు, ఆశ్రమ ధర్మాన్ని చక్కగా పాటించవచ్చు, కానీ అది భగవంతుడి ప్రీత్యర్థం చేయకపోతే, ఆ హరి పట్ల మనకి భక్తి లేకపోతే అది శ్రమయేవ హి కేవలం అన్నారు. చేయవలసిందంతా సంసిద్ధిర్ హరితోషణం, హరిని తృప్తిపరచడం కోసం చెయ్యాలి. ఆ హరిని తృప్తిపరచకపోతే వ్యర్థం ఏం చేసినా. కాబట్టి మనం భాగవత పఠనం ఏ భావనతో చేయాలి అంటే, హరి భక్తిని పెంపొందించుకోవాలి, కృష్ణ భక్తిని పెంపొందించుకోవాలి, కృష్ణ ప్రేమని పెంపొందించుకోవాలి అన్నటువంటి భావనతో చేయాలండి. ఏదో సమాచారాన్ని సేకరిద్దాం, పండితులం అవుదాం, లేదంటే గొప్ప గొప్ప పాపులర్ వక్తలం అవుతాం, అటువంటి ఆ, భావనతో మనం భాగవతాన్ని ఆశ్రయించకూడదు. భాగవతాన్ని పండినటువంటి ఫలంతో పోల్చారు. ఆ విషయం నేను మీకు చెప్పాను ఇప్పుడే. భాగవతాన్ని మోహినీమూర్తితో కూడా పోల్చారండి. మోహినీమూర్తి తెలుసు కదా, మోహిని అవతారం, విష్ణువు యొక్క మోహిని అవతారం. దేవదానవులు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వచ్చిందండి. ఆ అమృతాన్ని అసురులు హరించి కొట్టుకుంటున్నారు అక్కడ మూలక వెళ్ళి. హరించారు, పంచుకొని తాగొచ్చు కదా, తాగట్లేదు. నేను ముందు, నేను ముందు, నేను ముందు అని చెప్పి కొట్టుకుంటున్నారు. అది వాళ్ళు చేసే పని. అప్పుడు దేవతలందరూ చాలా నిరుత్సాహపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక స్త్రీ రూపం ధరించి మోహిని మూర్తిల వీళ్ళ ముందుకు వచ్చాడు, రాక్షసుల ముందుకు వచ్చాడు. వీళ్ళందరూ ఆ మోహిని మూర్తిని చూసి వాళ్ళు మోహితులయ్యారు. ఆవిడ పేరే మోహినీమూర్తి. ఆ మోహినీమూర్తిని చూసి మోహితులయ్యారనమాట వాళ్ళు. ఆ, ఈ సందర్భంలో నేను అసలు పాయింట్ చెప్పే ముందు ఒక చిన్న సైడ్ పాయింట్ చెప్తాను నేను. అప్పుడప్పుడు భాగవతం చెప్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలని గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు మోహినీమూర్తి ఆ, అందరి స్త్రీల్లోకి అందమైనటువంటి స్త్రీ. నారాయణుడు అంటే పురుషుడుగా ఉన్నప్పుడు ఆయన అందరు పురుషుల్లోకి అందమైనటువంటి పురుషుడు. ఆయన స్త్రీ రూపం దాల్చినప్పుడు అందరి స్త్రీల్లోకి అందమైనటువంటి స్త్రీ అన్నమాట. అంటే స్త్రీల్లో కూడా అందరికన్నా అందగత్తి ఆవిడే, ఆయనే. పురుషుల్లో కూడా అందరికన్నా అందగాడు ఆయనే. ఇలా ప్రభుపాదులు వారు అంటారు. లక్ష్మీదేవి అందరికన్నా అందగత్తే, సౌందర్యవతి ఆ, అని అనుకోవచ్చు మనం. కాదు. విష్ణువు గనక మోహిని అవతారం ఎత్తితే, స్త్రీ రూపం దాలిస్తే, ఆ మోహిని యొక్క సౌందర్యం లక్ష్మీదేవి సౌందర్యం కన్నా ఎక్కువ అన్నమాట. కానీ మోహినీమూర్తి కన్నా సౌందర్యవతి ఇంకొక స్త్రీ ఉంది. ఎవరో తెలుసా మీకు? శ్రీమతి రాధారాణి. 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 ఆవిడ కన్నా అందంగా కృష్ణుడు ఉండలేడు చెప్పండి. ఆ, లక్ష్మీదేవి కన్నా అందంగా నారాయణుడు ఉండొచ్చు కానీ రాధారాణి కన్నా అందంగా కృష్ణుడు ఉండలేడు. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తుంది. భాగవతాన్ని మోహినీమూర్తితో పోల్చారు. ఈ దేవతలందరూ ఈ అసురులందరూ మోహినీమూర్తికి ఆకర్షితులయ్యారు, అవునా? అయి ఈ అమృత భాండాన్ని ఆవిడ చేతిలో పెట్టారు. అమ్మ నువ్వే పంచు, నువ్వు పంచాలి మా అందరికి అన్నారు. అప్పుడు ఆవిడ ఏమందంటే, నేనెవరో మీకు తెలియదు, ఏదో అందంగా ఉన్నాను కదా అని చెప్పి నా చేతిలో అమృతం పెట్టారు మీరు. నేను మోసం చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, నన్ను నమ్మడం మంచిది కాదు మీకు, కాబట్టి నేను ఈ బాధ్యత స్వీకరించలేను అన్నారు. కానీ ప్రతి రాక్షసుడు ఏమన్నాడంటే, లేదు లేదు, నువ్వేం చేసినా పర్వాలేదు, తీసుకో, నువ్వే పంచు అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే అసురుడు ప్రతి ఒక్క అసురుడు ఆ మోహినిని చూసి మోహితుడవడమే కాకుండా, మోహినీమూర్తి నన్నే ప్రేమిస్తుందని పూర్తిగా కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. మోహినీమూర్తి ప్రతి అసురుణ్ణి అలా చూస్తుంది అనమాట, సైమిల్టేనియస్గా, ఒక్కసారిగా చూసి ఆ అంటే నేను నిన్నే ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఒక భావనని ప్రతి అసురుడి మనసులోనూ కలిగించింది మోహినీమూర్తి. అందుకే ప్రతి అసురుడికి ఏమనిపిస్తుందంటే, మోహినీమూర్తి స్వయంగా చెప్తుంది, నేను
ఆ, నేను మోసం చేయొచ్చు మిమ్మల్ని, జాగ్రత్తగా ఉండండి నాతో అని. అసురులందరూ ఏమనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్ అందరినీ మోసం చేస్తుందేమో, నన్ను మాత్రం మోసం చేయదు అని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. అంటే మా గ్రూప్ మొత్తాన్ని మోసం చేసినా పర్వాలేదు, నన్ను మోసం చేయకూడదు, నన్ను మోసం చెయ్యదు అని కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. ఆ విధంగా ఈ మోహినీమూర్తి అందరినీ అలా భ్రమింపజేసింది అనమాట. తీరా అమృత భాండం తన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏం చేసింది మోహినీమూర్తి? అమృతం మొత్తాన్ని దేవతలకు ఇచ్చేసింది. ఒక్క చుక్క కూడా రాక్షసులకు ఇవ్వలేదు. ఒక రాక్షసుడు వచ్చాడు, రాహు, వచ్చి సూర్యచంద్రుల పక్కన కూర్చున్నాడు. అలా తాగడానికి తన యొక్క నేను కప్పుని తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు. కొంచెం తాగాడు కూడా. అంత గొంతు దిగక ముందే మోహినీమూర్తి సుదర్శన చక్రంతో కట్ చేసేసింది అనమాట. అంటే ఏ అసురుడికి ఒక చుక్క కూడా రాలేదు. వాళ్ళు అమృతం సంపాదించడం కోసం సముద్ర మంథనం చేశారు వాళ్ళు. మోహినీమూర్తికి ఆకర్షితులయ్యారు, కానీ ఒక్క చుక్క కూడా రాలేదు. ఎలా అయితే మోహినీమూర్తి అమృతం మొత్తాన్ని దేవతలకు ఇచ్చి దానవులకు ఇవ్వలేదో, అదే విధంగా శ్రీమద్ భాగవతం కూడా తన నిగూఢ అర్థాల్ని భక్తులకి మాత్రమే అర్థమయ్యేలా చేసి భక్తి లేని వారి నుంచి దాచేస్తుందండి. వాళ్ళు చదువుతారు. ఇప్పుడు అసురులందరూ మోహినీమూర్తిని చూస్తున్నారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు అమృతం రావడం కోసం. అలాగే భక్తి లేని వాళ్ళు కూడా కష్టపడతారు భాగవతం చదవడం కోసం. వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు ఈ భాగవతం చూసి. కానీ మనసులో భక్తి లేదు కదా, ఏదేదో దురుద్దేశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా అయితే ఈ అసురులు మోహినీమూర్తి నుంచి ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తున్నారో, అదేవిధంగా కొంతమంది భాగవతం చదివే వ్యక్తులు భాగవతాన్ని భాగవతం నుంచి ఆనందం సంపాదించాలని ప్రయత్నిస్తుంటారు. ఆధ్యాత్మిక ఆనందం కాదండి, భౌతిక ఆనందం. ఏమిటి ఆనందం? ఈ భాగవతం చదివితే నాకు పాండిత్యం వస్తుంది, నేను పండితుడినైతే అందరూ నన్ను కొనియాడుతారు, చప్పట్లు కొడతారు, శాలువాలు కప్పుతారు, సన్మానాలు చేస్తారు, అందుకు చదువుతారు భాగవతం. అదా భాగవతం చదవడానికి ముఖ్య ఉద్దేశం? భాగవతం ఎందుకు చదవాలి? భగవంతుడికి భక్తి ఎలా చెయ్యాలో నేర్చుకోవడానికి చదవాలి. భగవంతుణ్ణి సమీపించడానికి కావలసినటువంటి స్ఫూర్తిని, ప్రేరణని సేకరించుకోవడానికి చదవాలి. మహాభక్తులు లాంటి ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అంబరీషుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, యుధిష్ఠిరుడు, పరీక్షిత్ మహారాజు, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల యొక్క వృత్తాంతాలని భాగవతంలో చెప్పారు కాబట్టి ఆ వృత్తాంతాలన్నింటినీ చదివి వారి యొక్క గుణగణాలని చక్కగా అధ్యయనం చేసి అటువంటి వైష్ణవ లక్షణాలను నేను కూడా పెంపొందించుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చదవాలి భాగవతం. ఇటువంటి భావనలన్నీ పక్కన పెట్టి నాకు పాండిత్యం కావాలి, పాపులారిటీ కావాలి, ఇటువంటి భావనలతో చదివితే భాగవతానికి ఏమిటంటే ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఓ, ఇటువంటి భావనలు వస్తున్నాయి నా దగ్గరికి, వీటికి నేను ఎలా చూపించాలి నిజమైనటువంటి అర్థాలని? హరే కృష్ణ, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. హరే కృష్ణ. సారీ. భాగవతం దాచిస్తుంది అనమాట. ఎలా అయితే మోహినీమూర్తి అసురులకి ఏమి ఇవ్వలేదు, అలాగే భాగవతం కూడా మనకు ఆ, నిజమైనటువంటి అర్థాలని వెల్లడి చెయ్యదు అనమాట. ఏదో స్టోరీ లైన్ తెలుస్తుంది మనకి, గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ స్టోరీలో నుంచి ఆ, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాఠాలని, కీలకమైనటువంటి అంశాలని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే భక్తి లేదు కదా. భక్తి లైసెన్స్. మీరు టికెట్ కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి అమెరికాకి, కానీ వీసా లేనిదే ఎవరు మిమ్మల్ని అమెరికాలోకి రానివ్వరు. టికెట్ కొనే డబ్బు మీ దగ్గర ఉండొచ్చు, కానీ వీసా లేదు కదా, పర్మిషన్ లేదు కదా అథారిటీస్ నుంచి. అదేవిధంగా పుస్తకం కొనుక్కోవచ్చు, భాగవతం ఓపెన్ చేసి చదవచ్చు, కానీ భక్తి లేదు కదా. భక్తి వీసా మనకి. భక్తి లేకుండా అర్థం చేసుకోలేం. చదువుతాం, అర్థం అవ్వదు. టికెట్ కొంటాం కానీ అక్కడికి వెళ్ళలేం. అలా అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి మనం భక్తి భావాల్ని పెంచుకోవాలి, సేవాభావాన్ని పెంచుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. సరే, ఇప్పుడు భాగవతం చదవడానికి ఆ, స్ఫూర్తినివ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాను నేను. భాగవతాన్ని ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని. కానీ ఎలా చెప్పాలి, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎవరు చెప్పారంటే రాధా గోవింద మహారాజ్ చెప్పారు. భాగవతం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళారు అనుకోండి. మీరు కిచెన్లోకి వెళ్ళారు, వెళ్ళి
వంట చేయాలనుకున్నారు. నాలాంటి వంట రాని వాడు ఉన్నాడు అనుకోండి, ఏదో ఉప్మా చేయాలని చూస్తాడు. దానికంటే బొంబాయి రవ్వ తీసుకుంటాడు, ఏదో కరివేపాకు అని, కొత్తిమీర అని, ఇంకా తాలింపు దినుసులని, కాస్త నూనె అని తీసుకుని ఏదో మొత్తానికి ఎలాగో మిక్స్ చేసేసి పేరుకి ఒక ఉప్మా లాంటిది ఏదో తయారు చేశాడు అనుకుందాం. అది ఉప్మాలా ఉండకపోవచ్చు. సరే, ఆకలేస్తుంది కదా తినేస్తాం అనమాట. అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇంకెవరైనా ఎక్స్పర్ట్ కుక్ లోపలికి వెళ్ళారనుకోండి, అదే కిచెన్, అవే ఇంగ్రీడియంట్స్, అదే వంటగది, అక్కడే ఉన్నటువంటి సామాన్లు, వంట సామాన్ అంతా అక్కడే ఉంది, అదే బాండ్లీ, అదే స్టవ్, అదే ఫైర్, ఆ, అంతా అదే. కానీ వాళ్ళు చేసే వంట అమృత తుల్యంగా ఉంటుంది. వంట రానివాడు అదే వంటగదిలోకి వెళ్ళి అవే పనిముట్లతో వంట చేస్తే ఒక రకంగా ఉంటుంది. కానీ వంట వచ్చినవాడు చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది, అమృత తుల్యంగా ఉంటుంది. అదే విధంగా అదే భాగవతం, కానీ నాలో భక్తి ఉందనుకోండి, అప్పుడు అదే భాగవతంలో అదే శ్లోకాలని తీసుకుని, అదే కథల్ని తీసుకుని ఎంతో ఆహ్లాదకరంగా, మనోరంజకంగా, భక్తిని కలిగించే విధంగా నేను భాగవతం చెప్పగలుగుతాను. కానీ నాలో భక్తి లేదనుకోండి, అవే శ్లోకాలు, అవే ఆ, అవే కథలు, కానీ నేను చెప్పే భాగవతం ఎవరికి ఏ స్ఫూర్తిని కలిగించదు. అర్థమైందా? అంటే భక్తి ఉండడం అంటే చక్కగా వంట ఉంచుండడం, భక్తి లేకపోవడం అంటే వంట రాకపోవడం. వంటగది అదే, అంటే భాగవత పుస్తకం అదే, కానీ చెప్పే విధానం మారిపోతుంది. మనం చెప్పేటటువంటి ఆ భాగవతానికి ఉండవలసినటువంటి తీయదనం ఉండదండి మనలో భక్తి లేకపోతే. భగవంతుడి యొక్క లీలలు ఎంతో మధురంగా ఉంటాయి. శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఎంత మధురం! భాగవతంలో ఎటువంటి లక్షణాలని వర్ణించారు. ఆయనది ఎంత, ఆయనకి ఎంత ఆ, ఆ, దయ ఉంది. ఆయన దయని, ఆయన కృపని ఎన్నో విధాలుగా, ఎన్నెన్నో ఉదాహరణలతో చక్కగా వర్ణించారు. ఒక్కటి చెప్తాను ఇప్పుడు, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్. తెలుగులో ఏమంటారు గ్లిమ్స్ తెలీదు. బర్ హ్యాపీ, ఇది కాదు, ఇంకొకటి కరుణ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఆ, శ్రీకృష్ణ భగవానుడు పూతనని ఎలా కరుణించాడు. పద్భ్యాం భక్త హృదిస్తభ్యాం వంద్యాభ్యాం లోక వందితై అంగం యస్యాః సమాక్రమ్య భగవానపి తత్స్తనం యాతు ధాన్యపి సా స్వర్గ భవాప జననీ గతిం కృష్ణ భుక్తస్తన క్షీరాః కిము గావోను మాతరః. ఈ శ్లోకాన్ని 10వ స్కందం 6వ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి చెప్పారు, పూతన మోక్ష లీలని వర్ణిస్తున్నప్పుడు. ఏమిటిది శ్లోకం? పద్భ్యాం భక్త హృదిస్తభ్యాం, భగవంతుడి యొక్క పాదపద్మాల్ని భక్తులు ఎల్లప్పుడూ తమ యొక్క హృదయాల్లో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటారండి. పద్భ్యాం భక్త హృదిస్తభ్యాం వంద్యాభ్యాం లోకవందితై. లోకవందితై అంటే అన్ని లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి చేత మన్ననలు పొంది వందనాలు అందుకునేటటువంటి గొప్ప గొప్ప లోకపాలకులు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా వచ్చి భగవంతుడి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తారు. నతాస్మతే నాథ సదాంఘ్రి పంకజం విరించ వైరించ సురేంద్ర వందితం. విరించి అంటే బ్రహ్మ, వైరించి అంటే బ్రహ్మ యొక్క కొడుకు తనయులు, నారదుడు కుమారులు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వందనం చేస్తారు. ఎవరికి? మన కృష్ణుడికి. అంత గొప్ప వ్యక్తి, అంత దేవాది దేవుడు. ఆయన ఆయన యొక్క పాదాల యొక్క దర్శనం దొరకడమే ఎంతో దుర్లభం. ఆయన పాదాలని దర్శించడమే ఎంతో దుర్లభం. ప్రత్యక్షంగా కాదండి, మహాయోగులు కొన్ని వేల కొలది సంవత్సరాల తపస్సు చేస్తే ఆయన యొక్క పాదాల దర్శనం వారి మనసులో కలగడమే దుర్లభం. డైరెక్ట్గా కలగడం అది వేరే విషయం, ఇంకా దుర్లభం. అంత దుర్లభం అన్నమాట. కానీ పోతన యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? పోతన యొక్క అదృష్టం ఏమిటో తెలుసా? ఏమిటంటే ఆ అంకం యస్యాహ సమాక్రమ్య భగవానపి తత్స్తనం. పోతనకు కలిగినటువంటి అదృష్టం కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల్ని చూడడం కాదండి, ఆయన ఆలింగనం సంపాదించింది పోతన. కృష్ణుడు పోతనని ఆలింగనం చేసుకున్నాడు, పూర్తిగా వాటేసుకున్నాడు.
వదిలిపెట్టు, వదులు, నన్ను వదులు, వదులు, వద్దు అంటుంది. ఆయన కూడా వదలట్లేదు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే మీరు వదలమంటారా? వదలమనరు. కానీ మిమ్మల్ని ఆలింగనం చేసుకోవట్లా. పోతను వదిలేయమంటుంది. ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఎంత అదృష్టం చెప్పండి. ఆయన దర్శనం కోసం తహతహలాడుతుంటారే. ఆ, ఆయన దర్శనం కోసం ఆ, గంటల తరబడి క్యూలో నిలబడతారే. కానీ ఇక్కడ చూస్తే పోతనకి దర్శనం లభించడమే కాదు, ఆలింగనం లభించింది. వదులు బాబు అన్నా కూడా వదలట్లేదు. అదన్నమాట. అక్కడే కాదు, యాతు ధాన్యపి సాస్వర్గ భవాపజననీ గతిం కృష్ణ భుక్తస్తన క్షీరా కిము గావోను మాతరః. యాతు ధాని రాక్షసి. ఏదో బ్లాక్ ఆర్ట్స్ ఏమంటారు తెలుగులో, ఏదో చేతబడులు చేస్తారు చూడండి కొంతమంది. ఆ, ఏదో పిచ్చి పిచ్చి క్షుద్ర శక్తులు ఉంటాయి వాళ్ళకి. పూతన అటువంటి రాక్షస్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న కర్రపుల్ల తీసుకుంటారు. ఒక చిన్న కర్రపుల్ల తీసుకుంటారు. ఆ పుల్ల మీద ఎక్కి కూర్చుంటారు అనమాట. అది ఫ్లైట్ అనమాట, పూతన ఎయిర్లైన్స్. అందుకని ఇలా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఆ పుల్ల మీద అలా ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవుతారు. వాళ్ళని ఇండిగోలోనో జెట్ ఎయిర్వేస్లోనో టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకి. జస్ట్ అలా పుల్ల మీద ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవుతారు. అవి ఏం చేస్తారు? ఆ పూతన ఏం చేస్తుంది? పసికందులు ఉంటారు చూడండి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు, కొన్ని రోజుల వయసు ఉన్నటువంటి బిడ్డలు, వాళ్ళ రక్తాన్ని తాగడం పూతన యొక్క హాబీ. యాతు ధాన్యపి సాస్వర్గం. యాతు ధాని, అయినా కూడా స్వర్గాన్ని ఇచ్చాడు కృష్ణుడు. ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడు ఉండేటటువంటి స్వర్గం కాదండి. ఇక్కడ స్వర్గ అన్న మాటకి అర్థం ఏమిటంటే వైకుంఠాన్ని ఇచ్చాడు, గోలోకాన్ని ఇచ్చాడు, అంటే ఆధ్యాత్మిక జగత్తుని ఇచ్చాడు. యాతు ధాన్యపి సాస్వర్గ భవాప జననీ గతి. జననీ గతి ఇచ్చాడు, అంటే తల్లి స్థానం ఇచ్చాడు. ఒక రాక్షసికి తల్లి స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తల్లిలా నటించింది కాబట్టి. తల్లి భావన లేదు ఆవిడలో. అసలు కృష్ణుని ఎలా వర్ణిస్తారంటే, శాస్త్రాలు ఎలా వర్ణిస్తున్నాయంటే భావగ్రాహి జనార్దన అన్నారు. మన భావాన్ని గ్రహిస్తాడు ఆయన. మనం ఇచ్చేటటువంటి ఆ పెట్టేటటువంటి ఆ కాస్త నైవేద్యం, పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఎంతో సింపుల్ కావచ్చు, మరీ అంత ఎక్స్పెన్సివ్ కాకపోవచ్చు. ఇచ్చే చాలా చాలా సింపుల్ విషయాలు సింపుల్ నివేదన చేసి ఉండొచ్చు. అయినా కూడా మన భావన భక్తితో ఉంటే స్వీకరిస్తాడు. సుధాముడు ఇచ్చినటువంటి అటుకుల్ని స్వీకరించాడు కృష్ణుడు. అవునా? భావగ్రాహి జనార్దన్ అయినటువంటి వాడు ఈ పూతన విషయంలో మాత్రం భావాన్ని విస్మరించి నటనని స్వీకరించాడు. అదేమిటి? అలా ఎలా చేస్తాడు? ఆవిడ భావం భక్తి భావం కాదే. ఎందుకు వచ్చింది? కాలకూట విషాన్ని తన శరీరం మీద అలుముకుని విషంతో నిండినటువంటి తన పాలు ఈ పసికందుకిచ్చి చంపేయడానికి వచ్చింది. ఒక్క కృష్ణుడినే కాదండి, గోకులంలో ఉన్నటువంటి పిల్లలందరినీ చంపడానికి వచ్చింది అనమాట పూతన. అంత మహా రాక్షసికి తల్లి స్థానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దయామయుడు కాబట్టి. కృష్ణుడు సాధారణంగా ఎంతో కరుణామయుడు, ఎంతో దయామయుడు. కానీ బృందావనంలో ఆయన దయ 10 రెట్లు ఎక్కువ అవుతుంది, 100 రెట్లు ఎక్కువ అవుతుంది, 10x 100x. తెలుసు కదా, అంటే అంత ఎక్కువ అవుతుంది అనమాట. బృందావనంలో ఆయన దయ అపారం. పూతన వచ్చింది. పూతన ఒక్కసారి అలా కృష్ణుడి గదిలోకి రాగానే ఒక్క క్షణం పాటు కృష్ణుడికి ఏమనిపించిందో తెలుసా? రోహిణీమాత వస్తుంది అనిపించింది. రోహిణీమాత ఎవరో తెలుసు కదా, బలరాముడి తల్లి. కృష్ణుడు బలరాముడు ఇద్దరు బిడ్డలకి ఇద్దరు తల్లులు, యశోద రోహిణి. యశోదామాత అప్పుడప్పుడు బలరాముడికి పాలిస్తుంది, రోహిణీమాత అప్పుడప్పుడు కృష్ణుడికి పాలిస్తుంది. ఇద్దరు తల్లులు ఇద్దరు బిడ్డల్ని తమ బిడ్డలుగా, సొంత బిడ్డలుగానే చూసుకుంటారు. అలా కృష్ణుడు అలా కళ్ళు తెరిస్తే రోహిణీమాత వచ్చింది అనుకున్నాడు ఒక క్షణం. రోహిణీమాత కాదు. ఎవరు వచ్చింది? పూతన. కానీ వేషం మాత్రం రోహిణీమాతలా కట్టింది. ఒక్క క్షణకాలం పాటు నేను తల్లిగా చూశాను కదా, కానీ తల్లిలా నటిస్తుంది కూడా. తల్లి భావన లేకపోయినా తల్లిలా నటిస్తుంది, ఆ, తల్లిలా వేషం వేస్తుంది. ఆ వేషాన్ని, ఆ నటనని చూసి కృష్ణుడు ఆ కరుణ చూపించాడు. అదనమాట కృష్ణుడి యొక్క కరుణ. ఇది నేను ఒక చిన్న శ్లోకం చెప్పాను అంతే, 10వ స్కందంలో. ఇలా భాగవతం నిండా కృష్ణుడి యొక్క కరుణ
కరుణని ఎన్నో విధాలుగా వర్ణించారు. తర్వాత ఆయన యొక్క వీరత్వాన్ని ఇంకెన్నెన్నో లీలల్లో వర్ణించారు. ఆయన యొక్క సౌందర్యాన్ని ఇంకా గొప్పగా వర్ణించారు. సౌందర్యం లలనాలి ధైర్య దళనం, చైతన్య చరితామృతంలో కూడా అంటుంటారు. ఆయన సౌందర్యం ఎంత గొప్పదంటే అందరి యొక్క హృదయాల్ని పూర్తిగా ఆకర్షిస్తాడు. కాబట్టి ఈ విధంగా చూస్తే కృష్ణుడి యొక్క సౌందర్యం కానీ, ఆయన యొక్క నామాన్ని కానీ, రూపాన్ని కానీ, గుణాలని కానీ, లీలల్ని కానీ ఎన్నో విధాలుగా ఎన్నెన్నో అధ్యాయాలు వర్ణిస్తూ ఉన్నాయి. ఆ వర్ణనంతా విని మనం ప్రేమలో పడాలి. ఎవరి మీద ప్రేమ? కృష్ణుడి మీద ప్రేమ. కృష్ణుడి పట్ల ప్రేమలో పడాలి. అలా కృష్ణుడి యొక్క ప్రేమికులు అవ్వాలి మనం. అది భాగవతం చదవడానికి కానీ, వినడానికి కానీ మనకు ఉండవలసినటువంటి ధ్యేయం. ఈ ధ్యేయం లేకుండా నేను ఇన్ఫర్మేషన్ సంపాదించాలి, తర్వాత సమాచారం సంపాదించాలి, లేదంటే పాండిత్యం సంపాదించాలి అన్నటువంటి భావనలతో మనం భాగవతాన్ని అప్రోచ్ అయితే కుదరదండి. భక్తి భక్తిని పెంపొందించుకోవాలి. భగవంతుడి పట్ల ఆకర్షణని పెంపొందించుకోవాలి. భాగవతం చదివితే మనకు రావాల్సింది ఏమిటో తెలుసా? భగవంతుడి పట్ల ఆకర్షణ. సర్వ ఆకర్షయతి ఇది కృష్ణ. కృష్ణుడంటే అందరినీ ఆకర్షించేవాడు. ఆయన్నే కృష్ణుడు అంటారు. కృష్ణుడికి ఆకర్షించేటటువంటి శక్తి ఉంది. కానీ ఆకర్షి ఆకర్షింపబడాలి అన్నటువంటి కోరిక మనలో ఉందా? ఉండాలండి. ఆ కోరికతో కనుక మనం భాగవతం చదివినా, విన్నా, చెప్పినా అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకుంటాం. చేరుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా కూడా భగవద్ధామంలో ఉన్నట్టే, ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమ ఉందో. ఎందుకంటే ఏం చూసినా ఏం చేసినా ఆయన గురించే చేస్తాం, ఆయన్నే చూస్తాం. కాబట్టి ఎక్కడున్నా మనం భగవద్ధామంలో ఉన్నట్టే. ఇది ఎక్కడ చెప్పారు? భాగవతంలోనే చెప్పారు. ఎవరు చెప్పారంటే శివుడు చెప్పాడు పార్వతీదేవికి. నారాయణ పరా సర్వే నకుతశ్చన బిభ్యతి స్వర్గ అపవర్గ నరకేషు అపి తుల్యార్థదర్శిన. నారాయణ పరా సర్వే అంటే ఎవరైతే నారాయణుడికి పూర్తిగా అంకితమైపోయి ఉంటారో మహాభక్తులు, నకుతశ్చన బిభ్యతి, వారికి భయమే లేదు. స్వర్గ అపవర్గ నరకేషు అపి తుల్యార్థదర్శిన, వారిని మీరు స్వర్గానికి పంపించిన, నరకానికి పంపించిన, మోక్షం ఇచ్చిన అంతా ఒకటే వాళ్ళకి. అపి తుల్యార్థదర్శిన. ఎందుకు అంతా ఒకటే? అంతా ఒకటి కాదు, కానీ అంతా ఒకటే అని అనుకుంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసేది భక్తే కదా. స్వర్గం వేరు, నరకం వేరు, ఆపోజిట్ అసలు. అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా చేసేది భక్తే కాబట్టి వాళ్ళకి తేడా ఉండదండి. ఎప్పుడు నిరంతరం భగవద్ ధ్యానం, భగవత్ సేవలో వారు నిమగ్నం అయిపోయి ఉంటారు. అలా నిమగ్నం అవ్వడమే మన భాగవత పఠనం యొక్క ధ్యేయం. ఈ ధ్యేయం లేకపోతే, ఈ లక్ష్యం లేకపోతే ఎంత చదివినా కూడా అది కేవలం పాండిత్యం కోటాలకు వెళ్ళిపోతుందండి. భక్తి కోటాలకు వెళ్ళదు. మనకు కావాల్సింది భక్తి, పాండిత్యం కాదు. సరే, ఇప్పటి వరకు మనం ఏ భావనతో భాగవతాన్ని అప్రోచ్ అవ్వాలో తెలుసుకున్నాం. కానీ భాగవతం చదివే పద్ధతిని గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. భాగవతం చదవాలంటే సరైనటువంటి మూడ్ ఉండాలి, మెథడ్ కూడా ఉండాలి. మూడ్ అండ్ మెథడ్ ఇప్పుడు దాకా మూడు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మెథడ్ గురించి చెప్పుకుందాం. మెథడ్ అంటే పద్ధతి. ఎలా చదవాలి, ఫలానా పద్ధతిలోనే చదవాలి అన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక రికమెండేషన్ అంటూ ఏం లేదండి. చదవాలి అన్నటువంటి రికమెండేషన్ ఉంది, కానీ ఈ పద్ధతే చదవాలి అని ఒక లైన్ అండ్ డ్రాక్ లాగా అలా ఏం లేదు. కాకపోతే కొన్ని కొన్ని మంచి మంచి అలవాట్లు గనక మనకు ఉంటే భాగవతం చదవడంలో, అవి మనం భాగవతం అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. ఒకటి, ప్రతిరోజు చదవండి. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు చదవండి. ఎంతసేపు వీలైతే అంతసేపు చదవండి. రోజు 2 గంటలకు చదవాల్సిన అవసరం లేదు. చదవగలిగితే మంచిదే, కానీ చదివే టైం మీ దగ్గర ఉండకపోవచ్చు. గంట చదవండి, అరగంట చదవండి, పావు గంట చదవండి, 10 నిమిషాలు చదవండి. మీకు 10 నిమిషాలే వీలవుతుందంటే 10 నిమిషాలు కమిట్మెంట్ తీసుకోండి. ప్రతిరోజు 10 నిమిషాలు ఖచ్చితంగా చదువుతాను భాగవతాన్ని కమిట్మెంట్ తీసుకోండి. 10 కన్నా తగ్గించకండి. ఇంకా 23 గంటల 50 నిమిషాలు ఉంది కదా, దాంట్లో ఇంక వేరే పనులు చేసుకోండి.
ఆ 10 నిమిషాలు మాత్రం పూర్తి ఏకాగ్రతతో మీరు ఆ భాగవతాన్ని చదవండి. అసలు 10 నిమిషాలు ఏమీ కాదండి, నథింగ్. 10 నిమిషాలు నథింగ్ అసలు. ఇప్పుడు మీరు ఒక 3 రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నారండి. 3 రోజులు ఉపవాసం చేశారు, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. ఇప్పుడు మీకు భోజనం పెడుతున్నారు ఎవరు, మీకు పెద్ద ఇస్తరాకు పెట్టారు. అందులో ఈ స్పూన్లో ఉన్నంత అంత అంత రైస్ పెట్టారనమాట. ఓకేనా, అంతే తిను అన్నారు. 3 రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాను నేను, ఒక స్పూన్ రైస్ పెట్టి తినమంటావా? ఇది సరిపోద్దా నాకు అని మీకు అనిపిస్తుందా లేదా? ఆ, అంటే 3 రోజులు ఉపవాసం చేస్తే ఒక స్పూన్, ఈ స్పూన్ ఇది, ఏది పెద్ద పెద్ద గరిటె కాదు అది, ఈ స్పూన్తో ఒక ఆ, ఏమిటి రైస్ పెడితే సరిపోతుందా? చాలదు కదా. అదే విధంగా మనం కొన్ని కోట్ల జన్మల నుంచి ఉపవాసం చేస్తున్నామండి. ఏం ఉపవాసం? భాగవతం ఉపవాసం. భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని ఆస్వాదించకుండా ఉపవాసం చేస్తున్నాం మనం. అన్ని కోట్ల జన్మలు ఉపవాసం చేసినటువంటి మనకి 10 నిమిషాలు 10 నిమిషాలు భాగవతం చదవడం ఏమి సరిపోతుంది చెప్పండి? సరిపోతుందా? ఆకలి తీరుతుందా? మనసు యొక్క దాహం తీరుతుందా? తీరది. ఆత్మకి దాహం వేస్తుందండి, ఆత్మకి ఆకలి వేస్తుంది. శరీరానికి ఎలా అయితే ఆకలిస్తుందో ఆత్మ కూడా ఆకలిస్తుంది కదా. శరీరానికి మీరు ఫుడ్ పెడతారు కదా రోజు, 2 పూటలో 3 పూటలో 4 పూటలో ఏదో పెడతారు కదా. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, సప్పర్ అంటారు, డిన్నర్ అంటారు. 4 పూటల కొంతమంది, కొంతమంది 3 పూటల, కొంతమంది 2 పూటల, కొంతమంది 1 పూట. కానీ ప్రతిరోజు ఏదో ఒకటి పడాలి, లేకపోతే శరీరం క్షీణించిపోతుంది. కానీ ఆత్మ కూడా క్షీణించిపోతుంది, అది ఎవరైనా గమనిస్తున్నారా? ఆత్మకి సంతృప్తి కావాలంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలే ఆత్మకి ఆహారం. ఆత్మకి ఆహారం పెట్టకుండా మార్చి చంపేస్తున్నాం మనం. అటువంటి వారిని ఏమంటారో తెలుసా? ఆత్మ అంటారు. ఆత్మని చంపేవారని. ఆత్మకు చావులేదండి. ఆత్మకు చావులేదు. కానీ ఆ ఆత్మని జనన మరణ చక్రాల్లో ఇరికించామనుకోండి, ఆత్మని చంపేసినట్టే లెక్క. జనన మరణ చక్రాల నుంచి బయటపడేయాలి మనం, అప్పుడు ఆత్మకి ఆహారం పెడుతున్నట్టు. అలా జనన మరణ చక్రాల నుంచి ఆత్మని బయటపడేసే విధానం ఏమిటో తెలుసా? ప్రతినిత్యం భాగవతం చదవడం, ప్రతినిత్యం భగవన్ నామాన్ని జపించడం, ప్రతినిత్యం భగవంతుడికి పూజ చేయడం. ఇది లేకపోతే మనం ఆ, ఇంకేం చదువుతాం? ఇంకా ఆత్మని, ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందుతాం? ఆత్మకి ఆహారం ఎలా పడతాం? ఆత్మ అలా క్షీణించిపోతుంది. శరీరం విడిచిపెట్టాం, పెడతాం, ఇంకో శరీరంలోకి వెళ్తాం. అదనమాట. ప్రతి నిత్యం భాగవతం చదవండి. 10 నిమిషాలు చాలదండి, 1 గంట చదవండి. వినండి, లేకపోతే అరగంట కనీసం. మీ యొక్క మీ షెడ్యూల్ ప్రకారం, కొంతమంది వర్కింగ్ డివోటీస్ ఉండొచ్చు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, అవి అర్థం చేసుకుంటాం. ఇంకొంతమంది ఆ, కొంచెం టైం ఉండొచ్చు, రిటైర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి కాస్త ఎక్కువ సమయం ఉండొచ్చు. ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని కేటాయించండి. ఇవాళ మీకు 5 గంటలు ఉందనుకోండి, 5 గంటలు కేటాయించండి, తప్పే ఉంది. 5 గంటలు భారతం చేస్తే తప్పే ఉంది. 5 గంటలు సినిమా చూస్తారు కదా, సీరియల్స్ చూస్తారు కదా చాలా మంది. వాళ్ళు 5 గంటలు ఎంతో ఏకాగ్రతతో సీరియల్ చూడగలిగింది, 5 గంటలు ఏకాగ్రతతో మనం భాగవతం చేస్తే తప్పేంటి చెప్పండి? మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి దీంట్లో. భాగవతం చదువుదాం. ఆ, అలా ఆ, మనం ప్రతినిత్యం చదవాలి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి కాదు. ఇప్పుడు మీకు ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆ స్నేహితుడిని మీరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలిశారనుకోండి, మాట్లాడడానికి ఏమైనా విషయం ఉంటుందా మీ దగ్గర? ఉండదు కదా. కానీ ప్రతిరోజు కలుసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏదో ఒకటి ఉంటుంది మాట్లాడుకోవడానికి, ఇలా ఏం జరిగింది, అలా ఏం జరిగిందని. అంటే ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒకసారి కలిశారనుకోండి, పెద్దగా ఫ్రెండ్షిప్ లేదు, కాంటాక్ట్ లేదు. ఎలా ఉన్నావు? ఎలా బాగానే ఉన్నాను, అంతే చాలు. మహా అయితే ఈ సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ 5 నిమిషాల్లో చెప్తారనమాట, అంతే, అంతకు మించి లేదు. ఎలా అయితే ఒక స్నేహితుడిని మనం రెగ్యులర్గా కలవకపోతే టచ్ పోతుందో, ప్రేమ పోతుందో, అదేవిధంగా భాగవతం అనేటటువంటి ఈ స్నేహితుడిని ప్రతినిత్యం కలవకపోతే టచ్ పోతుందండి. టచ్ పోతుంది. అప్పుడు ఏమిటంటే మళ్ళీ కలిస్తే గుర్తు కూడా పట్టం అప్పుడప్పుడు. ఇప్పుడు మీకు ఎవరు చిన్ననాటి స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళే 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కలిశారు కలిశారు మిమ్మల్ని. ఒకసారి చూస్తే వాళ్ళు గుర్తుపట్టరు ఒకసారిగా.
మన తిరుపతి వెళ్ళాను నేను మా మదర్ ఆపరేషన్కి. అక్కడ ఎవరో మా చుట్టాల ఒక అతను ఉన్నాడు. వచ్చి ఇలా ఇలా అన్నాడు, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. నేను చూసి ఎవరా ఇతను అనుకున్నాను. నేను గుర్తుపట్టలేదా అన్నాడు. గుర్తున్నా ఎవరు. దెన్ హీ అంటే తనని తను పరిచయం చేసుకున్నాడు అనమాట. కరెక్ట్ కరెక్ట్, సారీ సారీ, ఎలా ఉన్నా అడిగాను అనమాట. అది మీటింగ్ ఎంతసేపు అయింది? 10 సెకండ్లు. ఎలా ఉన్నావు అంతే. ఒక షేక్ హ్యాండ్ అంతే, వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడు 20 ఏళ్ళ ముందు నేను ఆశ్రమంలో జాయిన్ అవ్వక ముందు కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం మేము. 20 ఏళ్ళు దాటిపోయింది అంతే. 20 సెకండ్లు 20 నిమిషాలు కూడా మాట్లాడుకునే పని లేదు, 20 సెకండ్లు కూడా మాట్లాడుకునే పని లేదు. ఎందుకంటే మార్గాలు వేరు. అదే విధంగా భాగవతంతో మనం ప్రతిరోజు స్నేహం చేయాలండి, ఫ్రెండ్షిప్ పెంచుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఒక 2 పేజీలు చదివి ఒకసారి నెల తర్వాత ఇంక నేను మూడో పేజీని స్టార్ట్ చేసాం అనుకోండి, ముందు 2 పేజీలు ఏం చదివా మొత్తం మర్చిపోతాం. ప్రతినిత్యం చదివితే ఫ్రెండ్షిప్ చిక్కబడుతుంది. కానీ ఎప్పుడో ఒకసారి చదివితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది అనమాట. అది ఆ, ఇంకోటి కూడా చెప్పాలి కానీ చాలండి మాత్రం. ఆ విధంగా మనం ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించాలి, ప్రతినిత్యం. లేదంటే ఒక వారానికి ఇంత కోట అని పెట్టుకోండి, అలా చేయండి. ఇంకొకటి ఏమిటంటే ప్రతిరోజు ఒకే టైంకి చదవడానికి ప్రయత్నించండి. ఈరోజు 10 గంటలకు చేశారనుకోండి, చదివారనుకోండి, రేపు కూడా 10 గంటలకే కూర్చున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఇవాళ 10కి చదువుతారు, రేపు 12కి చదువుతారు, తర్వాత ఎల్లుండేమో సాయంత్రం 5కి చదువుతారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు చదువుతా ఉన్నాం అనుకోండి, ఒక ర్యాండమ్గా చదువుతున్నాం అనుకోండి, ఆ కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది అనమాట. ఇది బ్రేక్లు వస్తూ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ రాదు. ఇంకొక చిన్న విషయం చెప్తాను. ప్రతిరోజు ఎక్కడ చదువుతున్నారో అక్కడే చదవండి. మీ స్టడీ టేబుల్, స్టడీ ప్లేస్ ఫిక్స్ చేసుకోండి. ఒకసారి సోఫాలో కూర్చొని చదువుతారు, ఒకసారి గార్డెన్లో కూర్చొని చదువుతారు, ఒకసారి ఉయ్యాల్లో కూర్చొని చదువుతారు, ఒకసారి టీవీ ఎదురుగా కూర్చొని చదువుతారు, ఒకసారి ఏమిటంటే వంట చేస్తూ చదువుతారు. అలా అలా ర్యాండమ్గా చదివామనుకోండి, ఏకాగ్రత రాదు. రోజు ఒకే టైంలో ఒకే ప్లేస్లో చదివామనుకోండి, ఆటోమేటిక్గా కూర్చోగానే ఏకాగ్రత వచ్చేస్తుంది. కూర్చోగానే మనం కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే అది శరీరం దానికి ఎకస్టమ్ అయిపోయింది అనమాట. అలా రాత్రి 9, 10 వెంటనే నిద్ర వచ్చేస్తుంది కదా, కళ్ళు కళ్ళు పడిపోతూ ఉంటాయి కదా, ఎందుకంటే బాడీ అలా అలా సెట్ అయిపోయింది. అదేవిధంగా భాగవతం స్టడీని కూడా మనం అలా సెట్ చేసేసుకోవాలి మన షెడ్యూల్లో. ఆ రోజు ఆ టైంకి ఆ భాగవతం డోస్ పడకపోతే మనం జీవించలేం. కొంతమంది ఉంటారు, ఆ ఆ రోజు ఆ టైంకి ప్రతిరోజు పొద్దున్న 7కో 6:30కో ఒక ఒక కప్పు టీ కనుక నోట్లో పడలేదు అనుకోండి, వాళ్ళు చాలా కష్టం అయిపోతుంది, డిస్ఫంక్షనల్ అయిపోతారు అనమాట. అది అలా టీ మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. అలా మనం భాగవతం మీద డిపెండెన్సీ పెంచుకోవాలి. కొంతమంది ఆ రోజు ఆ టైంకి ఆ సీరియల్ అది చూడలేదనుకోండి, వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు ఉంటారనమాట. అదేవిధంగా ఆ రోజు ఆ టైంకి మనం భాగవతం చదవలేదు అనుకోండి, వినలేదనుకోండి, మనం డిస్ఫంక్షనల్ అయిపోవాలన్నమాట. మనకి ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వాలి మనం. ఈ మాట నేను చెప్పట్లేదండి, భాగవతే చెప్తుంది. 4వ స్కందం చదవండి. వినా హరిర్ గుణ పీయూష పానాత్, 4వ స్కందంలో పృథు మహారాజ్ సెక్షన్లో. మనం మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే, శ్రీమద్ భాగవతాన్ని చదవకుండా, ఆ హరి యొక్క నామ రూప గుణ లీలల వర్ణనని వినకుండా ఆ ఒక్క క్షణం కూడా గడపకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ హరి కథ వినకుండా ఉంటే మనం జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వాలి. అలా మనల్ని మనం మన జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. అది మన ఆత్మకి సరైనటువంటి డోస్ ఇవ్వాలి, భోజనం పెట్టాలి ఆత్మకి. అదే భాగవతం. ఆత్మకి భోజనం భాగవతం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను నేను. ఇప్పటికి నేను 53 నిమిషాలు మాట్లాడాను. ఆఖరి 7 నిమిషాల్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. ప్రభుజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? ప్రభుజీ మర్చిపోతున్నట్టు ఉంటది కదా, అది కూడా ఇందులో భాగమేనా? చదువుతాము, ప్రతిరోజు మేము 3 సార్లు చదువుతున్నాం. ఎందుకంటే
ఒకసారి చదువుతాము, తర్వాత ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుంటాము, మూడోసారి రికార్డింగ్ చేసి పెడతాం, ప్రతిరోజు కూడా హోంవర్క్ చేస్తాం. తర్వాత మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది, కానీ నిన్న ఏంటి చదివామన్నది మర్చిపోతాం ప్రభుజీ. మళ్ళీ సందర్భం వస్తే ఎక్కడో భాగవతం వెళ్తుంటే పాతవన్నీ వస్తూ ఉంటాయి కదా, అక్కడ టక్కుమని వస్తుంది, అవును మనం ఆ స్కందంలో చదివాము ఈ పాయింట్ అని. మామూలుగా ఎందుకు ఆ మరుపు వస్తుంది? ప్రతిరోజు మీరు 3 పూట్ల భాగవతం చదువుతున్నారు కానీ మర్చిపోతున్నారు. అది క్వశ్చన్. ఎందుకు అలా అవుతుంది? మనం 3 పూట్ల తింటాం కానీ ఏం తిన్నాం గుర్తుంచుకుంటాం? ఉండదు. మొన్న లంచ్ లో ఏం తిన్నావు గుర్తుంటుందా? ఈరోజు 10 రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నావు గుర్తుంటుందా? గుర్తుండదు ఉండదు. కదా. కానీ ఆ రోజు భోజనం చేశాం కాబట్టి ఈరోజు బ్రతుకున్నాం మనం. అదే విధంగా భాగవతం కూడా మనం చదువుతుంటాం, మర్చిపోతుంటాం. పర్వాలేదు, తప్పులేదు. గుర్తు పెట్టుకోవడం కాదండి భాగవతం చదవడం యొక్క ధ్యేయం. ధ్యేయం ఏమిటంటే ప్రతి రోజు ఆయన భగవంతుడి యొక్క నామరూప గుణలీలలో మన మనసును లగ్నం చేయడం ధ్యేయం. అది మనసు ఏంటంటే 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి మెమరీ, 2 లవ్. ఓకేనా? అంటే జ్ఞాపక శక్తి మనసుకి ఒక లక్షణం, ప్రేమ ఇంకొక లక్షణం. మనం పెంపొందించుకోవాల్సింది ప్రేమ, జ్ఞాపక శక్తి కాదు. జ్ఞాపక శక్తి మెటీరియల్, ప్రేమ స్పిరిచువల్. కానీ మన మనసుకు రెండు రెండు ఉంటాయి, 2 కోణాలు ఉన్నాయి అనమాట. జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ప్రేమ మాత్రం ఉండాలి. ప్రతినిత్యం భాగవతం చెప్తుంటే మనకు భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అలా ప్రేమ పెంచుకు ఒక చదువుతుండే ఒక ఆనందం పులకరింత వస్తుంది కదా ప్రభుజీ. చాలు పులకరించితే చాలు, ఇంకేం అక్కర్లేదు మనకి. వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చేయెత్తారండి. చెయ్యెత్తారు ఎవరు? అందరికన్నా ముందు చేయెత్తారు ఆవిడ. కనక మంజరి దేవదాస్ మాతాజీ. అమ్మా అడగండి అమ్మా. ప్రభుజీ మీరు పంచకం గురించి చెప్పారు కదా, ఇప్పుడు భాగవతం గురించి చెప్పారు. భాగవతం ఇప్పుడు మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరికి, వాళ్ళు భక్తులు కాదు అందరికి. మరి వాళ్ళ భక్తి కోసం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, వాళ్ళ చదివి భక్తిలోకి రావాలి అని. మరి వాళ్ళ చదివి సమాచారంగా చేసుకుంటే ఎట్లా ప్రభు బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ వస్తుంది? కాస్త కూస్త బెనిఫిట్ వస్తుందండి, పూర్తిగా బెనిఫిట్ రాకుండా ఉండదు. సమాచారం ఏదో వేరే వేరే విషయాల గురించి సేకరించట్లేదు కదా, భాగవతం గురించి సేకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కాస్త కూస్త బెనిఫిట్ వస్తుంది. కాకపోతే అసలైన బెనిఫిట్ ఎప్పుడు వస్తుందంటే భక్తితో కనుక మనం భాగవతం చదివితే అప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక లాభం మనకి కలుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు పూర్తలో భావం లేకపోయినా కూడా ఆయన చంపడానికి వచ్చిన అంత దయ చూపించారు కదా. ఇప్పుడు నాకు ఆయన మీద అంత ప్రేమ, భక్తి ప్రేమ ఇంత రాలా, చాలా కష్టపడుతున్నాను. ఆ ప్రేమ భక్తి పరిపూర్ణం కాకపోయినా కానీ దయ చూపిస్తారా? నేను ఆ పరిపూర్ణ స్థితికి రాకపోయినా. పరిపూర్ణం అవ్వకపోతే ఒక జన్మలో ఇంకో జన్మలో మన భక్తిని కొనసాగించే అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తారు. చాలా మంది పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు వెంటనే భాగవతాన్ని నేర్చేసుకుంటారు, భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇప్పుడు మన భాగవతం క్లాసెస్ జరుగుతుంటాయి వీకెండ్స్ లో, భక్తి వైభవ్ క్లాసెస్ ప్రతి శనివారాలు. అందులో పెద్దలు వస్తారు కానీ చాలా మంది పిల్లలు కూడా వస్తారు, చక్కగా భాగవతం చదువుతూ ఉంటారు, శ్లోకాలు చదువుతుంటారు, పర్పోటలు చదువుతూ ఉంటారు, ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ కూడా చెప్తూ ఉంటారు చక్కగా. వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంత పరిజ్ఞానం? 7 ఏళ్ళ పిల్లలు, 8 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, ఎక్కడి నుంచో పూర్వజన్మ నుంచి వచ్చిందండి. భగవంతుడు ఒక భక్తుడు గనక ఒక జన్మలో పూర్తి పరిపక్వత చెందకపోతే భగవంతుడు ఎంతో దయతో వారికి ఇంకొక అవకాశం ఇస్తాడండి, సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, అందులో సందేహమే లేదు. భారతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు జంతువులు ఉన్నాయి కదండి, గోవులు గాని కొన్ని రకాల పశువులు, ఇవన్నీ ఒకే రకంగా పుట్టించాడు కదా భగవంతుడు.
మరి మానవుల్ని ఎందుకు రకరకాల మనస్తత్వాలతో కొందరిని భక్తులుగా, కొందరిని భక్తి లేకుండా ఇలా ఎందుకు మానవుల్లో ఇన్ని రకాల మనుషులు ఎందుకున్నారు ప్రభుజీ? జంతువులందరూ ఒకే రకం అని మనకెలా తెలుసు? అంటే గోవులు ఉన్నాయి, గోవులన్నీ సాధు జంతువులే కదా ప్రభుజీ, అన్ని ఒకేలాగా ఉంటాయి కదా. అలా కాదు, చూడడానికి ఒకేలా ఉండొచ్చు కొన్ని గోవులు. గోవులు కూడా అన్ని ఒకేలా ఉండవు ఖచ్చితంగా. కొన్ని గోవులు చాలా మైల్డ్ గా ఉంటాయి. మా గోశాలకు రండి, చూపిస్తాను. కొన్ని గోవులు చాలా మైల్డ్ గా ఉంటాయి, కొన్ని బాగా మరి అంటే ఆకతాయితనంగా ఉంటాయి. వాటి మనస్తత్వాలన్నీ ఒకేలాగా ఉంటాయి కదా ప్రభుజీ. అని ఎలా చెప్పగలం? ఆ, సరే, అసలు మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను, కానీ ఈ విషయం ఒకటి క్లారిఫై చేసేస్తున్నాను. జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ ఒకే రకంగా ఉండవు. ఒకే జాతికి చెందినా కూడా అన్ని ఒకే రకంగా ఉండవు. ఈ జీవరాశి ఇంకొక జీవరాశితో, ఏ జీవుడు ఇంకొక జీవుడితో ఎగ్జాక్ట్ గా సేమ్ గా ఉండడండి. ఎవరి కర్మ వారిది, ఎవరి స్వభావం వారిది, ఎవరి మనస్తత్వం వారిది. అందరూ సేమ్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటారు. రెండు పువ్వులను తీసుకున్నా కూడా రెండు ఒకేలా ఉండవు. అంటే సరే, ఇప్పుడు మానవుల్లో అందరూ భక్తులే ఉండొచ్చు కదా, కొందరు భక్తులు కొందరు భక్తి లేకుండా అదే ఎందుకున్నారండి? అదే ప్రస్తుతం మీ ధ్యేయం, అందరినీ భక్తులుగా మార్చారు. ఇప్పుడు కొంతమంది భక్తులుగా ఉన్నారు, ఇంకొంతమంది భక్తులుగా లేరు. దానికి కారణం భగవంతుడు కాదండి, మనమే కారణం. దానికి కారణం మనమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. సూర్యుడు ఉన్నాడు, చక్కగా ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు సూర్యుడు, అవునా? ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు, సూర్యుని చూస్తున్నాడు. సూర్యుని చూస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఏం కనిపిస్తుందండి? సూర్యకాంతి కనిపిస్తుంది, సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ఎంత చక్కగా భాసిల్లుతున్నాడో చక్కగా తెలుస్తుంది, అవునా? కానీ ముఖం ఇలా తిప్పాడు అనుకోండి, ఏం కనిపిస్తుంది? నీడ కనిపిస్తుంది. అవునా? నీడ అంటే డార్క్నెస్, అంధకారం. నీడ నల్లగా ఉంటుంది కదండి, నీడ తెల్లగా ఉండదు. సూర్యుడు ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాడు, కానీ నీడ నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు తిరిగితే ప్రకాశం కాంతిని చూస్తున్నాడు, ఇటు తిరిగితే అంధకారాన్ని చూస్తున్నాడు. అది ఇటు తిరగడం అతని మనస్తత్వానికి అనుగుణంగా ఉందన్నమాట. ఇప్పుడు దేవుడు అందరూ దేవుడు ఏమిటంటే ఇప్పుడు సరే, ఈ ఉదాహరణ కంప్లీట్ చేస్తాను. ఈ నీడ ఇక్కడ ఎలా ఉందండి? సూర్యుడు వెనకాల ఉండబట్టే కదా నీడ ఉంది. వెనకాల ఈ వ్యక్తి వెనకాల గనక సూర్యుడు లేకపోతే, సూర్యకాంతి లేకపోతే ఎదురుగా నీడ ఉండదు, అంధకారం ఉండదు. అంటే నీడకి కారణం కూడా సూర్యుడే, కాంతికి కారణం కూడా సూర్యుడే. వెలుతురు చీకటి రెండు సూర్యుడి నుంచి వస్తున్నాయి. కానీ నేను సూర్యుడిని చూస్తే వెలుతురు కనిపిస్తుంది నాకు. సూర్యుడికి నా ముఖం, సూర్యుడి నుంచి ముఖం తిప్పేసుకున్నాను అనుకోండి, నాకు నీడ, ఇది దాన్ని ఏమంటారు, అంధకారం కనిపిస్తుంది. అదేవిధంగా భగవంతుడు సర్వస్వతంత్రుడు. భగవంతుడిలో అంశమైనటువంటి మనం కాస్త కూస్త స్వతంత్రం ఉంటుంది మనకి, అవునా? మనలో చిన్న కాస్త స్వాతంత్రం ఉంటుంది, భగవంతుడికి చాలా ఎక్కువ స్వతంత్రత ఉంటుంది. ఆ స్వతంత్రతని, ఆ స్వేచ్ఛని మనం ఎలా ఉపయోగించుకుంటామో అది మన ఇష్టం. దేవుడు దాంట్లో అనవసరంగా తలదొరచడు అనమాట. నా స్వతంత్రతని, నా స్వేచ్ఛని నేను చక్కగా ఉపయోగించి నేను భగవంతుడి భక్తి చేస్తే అది నాకు మంచి జరుగుతుంది. కానీ కొంతమంది ఏమిటంటే తమకిచ్చినటువంటి ఆ స్వేచ్ఛని దురుపయోగం చేసి అభక్తులుగా మారుతారు, అవైష్ణవులుగా మారుతారు. తర్వాత ఇంకా దొంగలుగా, ఖూనీకోరులుగా, ఇంకా గూండాలుగా, అలా ఏదో ఒకటి అలా మారిపోతూ ఉంటారన్నమాట. చెడ్డవారుగా మారుతుంటారు. ఆ స్వేచ్ఛ భగవంతుడు మనకి ఇచ్చాడు. హరే కృష్ణ. సత్యదేవ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సత్యదేవ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. భాగవతం వినడంలోను భాగవతం చదవడంలో ఇది ఏది శ్రేష్టమైంది ప్రభుజీ? భాగవతం మనం ఎవరైనా గురువుల ద్వారా ఇలాంటి పెద్దవాళ్ళ ద్వారా వింటాము, మనం ఓన్ గా చదవడం, ఈ రెండిట్లో ఏది శ్రేష్టము? రెండిట్లో ఒక బెనిఫిట్ ఉందండి. ఇది శ్రేష్టం అది శ్రేష్టం అని మనం అనలేము, కానీ రెండు మనకి రెండు రకాలుగా మనకి భాగవతాన్ని బోధిస్తున్నాయి. ఒకటేమిటంటే మనం వింటున్నాం అనుకోండి, ఎవరైనా భక్తుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బట్టి
వాళ్ళు భాగవతాన్ని చక్కగా వర్ణించి మనకు చెప్తూ ఉంటే వారి అనుభవాల ద్వారా మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. స్వతహాగా నేను చదివాను అనుకోండి పుస్తకం, అంత నాకు అర్థం కాదు. వారు నాకన్నా అనుభవజ్ఞులు కాబట్టి వారు అదే పుస్తకాన్ని చదివి ఎక్కువ అర్థం చేసుకుంటారు. వారి దగ్గర నుంచి వినడం ద్వారా నాకు ఎక్కువ అర్థం అవుతుంది. అది అది చదవడంలో, అది వినడంలో ఉన్నటువంటి మహత్వం. ముఖ్యంగా బాగా వరిష్ఠ భక్తుల నుంచి, అనుభవజ్ఞులైనటువంటి భక్తిలో పరిపక్వత చెందినటువంటి భక్తుల దగ్గర నుంచి వినడం చాలా బెనిఫిట్ అనమాట. సరే, చదవడం చూస్తే దాని బెనిఫిట్ దానికి ఉంది. ఇప్పుడు వింటున్నారు అనుకోండి, లెక్చర్ విన్నారు, ఆ స్పీకర్, ఆ వక్త మనల్ని ఎలా తీసుకువెళ్తున్నాడో ఆ సబ్జెక్ట్ లో అలా మనం వెళ్ళాలి, అలా ప్రయాణించాలన్నమాట. ఇప్పుడు అతన్ని ఆపమని చెప్పలేము మనం. ఇప్పుడు అరగంట లెక్చర్ అయింది, ఏదో ఒక పాయింట్ చెప్పాడు, దాని గురించి కొంచెం ఆలోచించాలి మనం. కాస్త కొంచెం ఆత్మావలోకనం చేసుకుంటున్నాం, దాని గురించి కొంచెం డీప్గా ధ్యానించాలనుకుంటున్నాం, కానీ ఆ అవకాశం మనకు లేదు వింటున్నప్పుడు. స్పీకర్ ఆయన ఫ్లోలో ఆయన ముందుకు వెళ్ళిపోతుంటాడు, మనం ముందుకు వెళ్ళాలి. అవునా? కానీ చదువుతున్నాం అనుకోండి, చదివారు, ఒక 2 శ్లోకాలు చదివారు, ఆ 2వ శ్లోకంలో చెప్పినటువంటి ఒక పాయింట్ మీకు బాగా స్ట్రైక్ అయింది. ఇప్పుడు కొంచెం కాస్త అలా అలా మననం చేసుకోవచ్చు, నిధిధ్యాసనం చేసుకోవచ్చు, కొంచెం దాని గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. ప్రహ్లాదుడి గురించి చదువుతున్నారు, సడన్ గా మీకు ధ్రువుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడు 5 వయసులో ఇంత భక్తి ఉంది, ధ్రువుడికి కూడా అంతే భక్తి ఉంది అప్పట్లో. అని కొంచెం అలా మీరు అనలైజ్ చేసుకోవచ్చు మనసులో. మీకు అవకాశం ఉంటుంది చదువుతున్నప్పుడు, మీ పేస్ లో మీరు వెళ్ళొచ్చు. కానీ వింటున్నప్పుడు స్పీకర్ పేస్ లో మీరు వెళ్ళాలి. కాబట్టి దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది. కానీ వినడంలోనే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది ప్రభుజీ. వినడంలోనే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మరి అది ఏమన్నా అనిపిస్తుంది అంటే రెండు రకాల ఆనందాలని మనం ఆస్వాదించాలి. అదే నేను అనేది. మీరేంటంటే లెక్చరర్ గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ రాసుకుంటారు. మీరు ఎక్కడైనా మననం చేసుకోవాలంటే తర్వాత వెళ్ళి మననం చేసుకోండి. లెక్చర్లో మాత్రం ఆయన చెప్పింది వింటుంటండి, యాజ్ ఇట్ ఈస్ ఫ్లో. అలా అనమాట. రెండు అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఇంకొక క్వశ్చన్ మాట్లాడుతున్నాను. ప్రభుజీ, యాక్చువల్గా హరే కృష్ణ, అడగండి ప్రభు క్వశ్చన్. రామచంద్ర హలో. హరే కృష్ణ ప్రభుజీ. హలో ప్రభుజీ. హలో, చెప్పండి వింటున్నారు ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు పూతన సంవారంలో పూతన అంటే తన ఆలింగనం చేసుకొని పూతనకు మోక్షాన్ని ప్రసాదించారు కదా కృష్ణ ప్రభు. అదే దేవకి వసుదేవులు అంటే తల్లిదండ్రులే కదా, వాళ్ళ చెరసాలలోనే అన్ని సంవత్సరాలు ఈయన అంటే కృష్ణుడు వెళ్ళి వాళ్ళకు మోక్షం కలిగించే అంత సమయం ఎందుకు తీసుకున్నారు గురుజీ? దీనికి భాగవతం చదవాలి మీరు, అందుకే ప్రతిరోజు భాగవతం చదవమని చెప్పేది నేను. ప్రభుజీ మొన్ననే వచ్చింది, ప్రభుజీది మొన్ననే వచ్చింది. ఇదే క్వశ్చన్ అడుగుతుంది దేవకి, అడిగితే చెప్తాడు, నువ్వు కైక కింద అప్పుడు నాకు 14 సంవత్సరాలు దూరంగా ఉన్నావమ్మా, అందుకే ఇప్పుడు 14 సంవత్సరాలు కూడా టైం పట్టింది అని చెప్తాడు ప్రభుజీ. ఒక దగ్గర వస్తుంది భాగవతంలో. అవునా? అవును ప్రభుజీ, వచ్చింది ప్రభుజీ. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు విషయం ఏమిటంటే, దేవకి వసుదేవులు కృష్ణుడి యొక్క శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు అన్నమాట. ఆధ్యాత్మిక జగత్తులో కూడా వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు ఈ భూమి మీద కృష్ణుడి యొక్క తల్లిదండ్రులుగా మానవ రూపంలో ఆయనకి జన్మనిచ్చినప్పుడు కృష్ణుడికి ఏమనిపించిందంటే, నేను బృందావనంలో నా బాల్యాన్ని గడపాలనుకుంటున్నాను, ఒక 10 ఏళ్ల పాటు, 10.5 సంవత్సరాల పాటు గడపాలనుకుంటున్నాను అని ఆయన అనుకున్నాడు. ఇది కంసుడి భయం బయటికి, సో అక్కడికి వెళ్ళాడు. ఇంతలో ఈ 10 ఏళ్ల పాటు దేవకి వసుదేవులు వాళ్ళు కృష్ణుడి పట్ల ఒక విరహ భావాన్ని అనుభవించారనమాట. కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ, కానీ వెంటనే చూడలేరు, కంసుడి భయం ఉంది కాబట్టి విరహం. ప్రేమ అనే దాన్ని 2 విధాలుగా ఆస్వాదించవచ్చు. ఒకటి
సంభోగ, 2 విప్రలంభ. సంభోగ అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు మనకి దగ్గరగా ఉన్నారనుకోండి, వాళ్ళని కలుస్తున్నాం అనుకోండి మనం, అది సంభోగ అంటారు. తల్లిదండ్రులు బిడ్డలతో పక్కనే ఉన్నారనుకోండి, అదొక రకమైనటువంటి ప్రేమ. కానీ దూరం అయ్యారనుకోండి, దూరం అయినప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తున్నాం వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం, వారి తలంపుల్లో ఎక్కువ ఉంటుంటాం. అది ఇంకొక రకమైనటువంటి ప్రేమ. సో అలా ఒక 10 ఏళ్ల పాటు వీళ్ళని విరహంలో పెట్టాడనమాట భగవంతుడు. దాన్ని మోక్షాన్ని డిలే చేయడం చేసినట్టు కాదండి దాని అర్థం. అసలు మోక్షం ఏంటి చెప్పండి? దేవకి వసుదేవులకి మోక్షంతో ప్రయోజనం ఏమని చెప్పండి? వాళ్ళు బద్ధజీవులు కాదండి. ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఈ బద్ధజీవులుగా ఈ ఈ భౌతిక జగత్తులో జనన మరణ చక్రాల్లో కొట్టుబడి ఉన్నారో, కొట్టుకుంటూ పోతున్నారో, వాళ్ళకి మోక్షం కావాలి. భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులకి మోక్షంతో పని లేదు. దేవకి వస్తువులకు మోక్షం ఇవ్వలేదు కృష్ణుడు. ఒక లీలలో భాగంగా వారిని కంసుడి యొక్క చెర నుంచి విడిపించాడు అంతే. అది లీలలో భాగం. అప్పటి వరకు వారికి దూరంగా ఉన్నాడు కదా. దూరంగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏమిటి? ఆయన యొక్క ప్రేమని వారు విరహంలో ఆస్వాదించేటట్టు చేశాడు. తర్వాత ఒక దశాబ్దం దూరంగా ఉన్న ఒక శతాబ్దం పక్కనే ఉన్నాడు కదా. ఏమంటారు? ప్రభుజీ వృందావనవాసులకి దశాబ్దం వారితో ఉన్నాడు, కానీ శతాబ్దం వారికి దూరంగా ఉన్నాడు. అలా కృష్ణుడు తనకున్నటువంటి ఆ కాస్త సమయాన్ని, ఒక 120 సంవత్సరాలు అలా ఉన్నాడు కలిసి. ఆ కాస్త సమయాన్ని ఆయన అందరికీ విభజించాడు. బృందావనంలో ఒక 10 ఏళ్ళు, మథురలో కొన్నేళ్ళు, ద్వారకలో కొన్నేళ్ళు, హస్తినాపురంలో కొంత సమయం, అలా కొండినపురం, అప్పుడప్పుడు స్వర్గలోకానికి వెళ్తాడు, పాతాళ లోకానికి ఎక్కడికి సుతల లోకానికి వెళ్తాడు, మహావిష్ణు లోకానికి వెళ్తాడు. అలా అన్ని చోట్ల కవర్ చేశాడు అనమాట కృష్ణుడు. అలా ఆయన ఒక చోట ఉంటే వేరే చోట్ల ఉన్న భక్తులకి కాస్త విరహం, ఆ విరహంలో ప్రేమని ఇంకొక రకంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది కామన్. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ 8:45 ప్రభు, టైం అయిపోతుంది. హరే కృష్ణ. మిగిలిన క్వశ్చన్స్ అన్ని సుబ్బారావు ప్రభు ఆన్సర్ చేస్తారు. హరే రామ. లీలానంద ప్రభు కూడా క్లాస్ లో ఉన్నారు ప్రభు, నేను ఇప్పుడే చూశాను. హరే కృష్ణ. లీలానంద ప్రభు దండోత్ ప్రణామ్. మీరు ఆన్సర్ చేయండి ప్రభు మిగిలిన క్వశ్చన్స్ అన్ని. హరే కృష్ణ దండవుతుంది. చాలా చాలా బాగా అనిపించింది. తప్పులేమైనా చెప్పుంటే క్షమించాలి ప్రభు, అందరు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయ్యో కృష్ణ ఎంత మాట అన్నారు ప్రభు. చాలా విషయాలు నేర్చుకున్నాను ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. దండవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ప్రణామ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా కథ చెప్పారు. కృష్ణ ప్రభుజీ. చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుకి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే. టీవీకి తీసుకురావాలన్న కోరిక ఎప్పుడో రోజు నెరవేరాలి. తీసుకురండి ప్రభు, అందరినీ తీసుకురండి. 74 మంది ఉన్నారు, ఈజీగా రావచ్చు. హరే థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ డివోటీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లాస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లీలానంద ప్రభుజీ ఉన్నారు, మనం డిస్కస్ చేయొచ్చు. అనితా మాతాజీ ఏదో అడుగుతున్నారు, మధ్యలో ప్రభు వెళ్ళిపోవాల్సి వచ్చింది. హరే కృష్ణ. నన్ను ఇరకట్టంలో పెట్టకండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చెప్పనమ్మా. ప్రభుజీ, యశోదామాత చాలా ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్నారు కదా 10 years. పాపం మరి ఆవిడని వదిలేసి 100 years దేవకి మాత దగ్గరే ఉన్నారని చెప్తున్నారు కదా దశాబ్దం వరకు. అది పక్షపాతం ఎలాగ ప్రభుజీ, అది ఎలా తీసుకోవాలి? హరే కృష్ణ లీలానంద ప్రభుజీ. హరే కృష్ణ. చాలా అడ్వాన్స్ క్వశ్చన్ అది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు లేడు, ఈ 2 ఆలోచనలు శుద్ధ భక్తులకు ఉండవు. శుద్ధ భక్తులకు భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు.
భగవంతుడు తన రూపంలో తన ముందు ఉండటం ఒక ఆలోచన, తన లేకపోయినా తన జ్ఞాపకాల్లో ఉండటం ఇంకో ఆలోచన. వాళ్ళకి రెండు కూడా సమానంగా వాళ్ళు చూస్తారు. ఏం చెప్పాలంటే కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడు ఎక్కువ ఉంటాడు వ్రజవాసులకు, కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు ఒక్క దగ్గరే కనబడతాడు, లేనప్పుడు అంతటా కనబడతాడు. సో యశోదామాతకు కానీ లేకపోతే ఇలాంటి శుద్ధ భక్తులు ఎవరైతే గోపికలు వీళ్ళందరికి కానీ కృష్ణుడు లేడు అన్న ఆ భావం ఉన్నా సరే కృష్ణుడు వాళ్ళ హృదయాల్లో చుట్టుపక్కల ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. సో దానికే ఇంకో మాట ఏం చెప్తారంటే కృష్ణుడు అసలు ఎప్పుడు బృందావనం వదలడు అంటారు. దాని అర్థం ఏంటంటే కృష్ణుడు బృందావనంలో తన కొన్ని రోజులు బయటికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కృష్ణుడు ఉన్నట్టే లెక్క. దానికి భక్తి మార్గంలో మనం భగవంతుడు ఎప్పుడు మనకు కనబడుతూ ఉండాలి, మన ముందు ఉండాలని ఎప్పుడు కోరుకోం. మనం భగవంతుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలని కోరుకుంటాం, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, ప్రతి సందర్భంలో జ్ఞాపకం ఉండాలి. సో అలా యశోద మాతని 10 సంవత్సరాలే ఉన్నాడు అనుకోవటం అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఉంటాడు కృష్ణుడు, యశోద దగ్గరే ఉంటాడు. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే యశోదామ్మ దగ్గర అయితే ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడు అసలు ఇంకో దగ్గర వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ భౌమ బృందావనంలో ఎప్పుడు ఇక్కడికి వస్తారో అప్పుడు ఇలాంటి లీలల్లో కొన్ని రోజులు అలా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఉద్ధవుడు గీతలో మనకు తెలిసేది ఏంటంటే ఉద్ధవుడు అదే మరి 11వ స్కందంలో కృష్ణుడు ఆజ్ఞాపించినందుకు బృందావనం వెళ్ళి అందరినీ కలిసామని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు ఉద్ధవుడికి అర్థమైంది ఏంటంటే కృష్ణ నా ముందు నువ్వు ఉన్నావని నేను ఎప్పుడు పెద్ద భక్తుని అనుకున్నాను, కానీ నువ్వు అక్కడ లేకపోయినా వాళ్ళ హృదయాల్లో వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వే కనబడుతున్నావు వాళ్ళకు, మరి వాళ్ళే ఉత్తమ భక్తులు, నువ్వు ఇచ్చే ప్రేమ వాళ్ళకే ఎక్కువ నాకంటే ఎక్కువ అని చెప్తాడు. సో చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్ మీరు అడిగింది. అది అర్థం చేసుకోవాలంటే మనం భక్తిలో ఒక స్థాయికి చేరుకోవాలి. కృష్ణుడు కూడా అలా అటువంటి మనకు అనుభూతి కలిగేయాలి. అప్పుడే మనం ఆ భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది తేడా లేకుండా మనం భగవంతుని ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్న ఇనిషియల్ స్టేజెస్ లో మనం భగవంతుడు ఉన్నప్పుడు ఉన్నట్టు అనుకుంటాం, లేనప్పుడు లేనట్టు అనుకుంటాం. కానీ శుద్ధ భక్తులకు ఎప్పుడు భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు. మనం ముందు భాగవతం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇవన్నీ మనకు ఆన్సర్ అవుతాయమ్మా. ఇందాక ప్రభు చెప్పినట్టు పూర్తిగా చదవాలి, పూర్తిగా ఇంకా మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము. హరే కృష్ణ. మీరందరూ మా అందరికి ప్రోత్సహిస్తున్నారు. మీరు అందరు ఇట్లా భాగవతం కంటిన్యూస్ అవుతూ ఇలానే కంటిన్యూ కాండి, అందరినీ ప్రోత్సహించండి. హరే కృష్ణ. దండోత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీవల్లి మాతాజీ సారీ అమ్మా, క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు, ప్రభు కొంచెం టైం అయిపోయింది. ఉన్నారా ఇంకా లేదా నాకు తెలియదు. పర్వాలేదు ప్రభుజీ, దట్స్ ఓకే. నేను ఆయనకు మెసేజ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. కండక్టింగ్ అట్లా అందరూ కూడా ఆస్పిషియస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. సో మన లక్షవారం క్లాస్ కి మనం 11వ అధ్యాయంలో ఉన్నామా, 11, 12 అధ్యాయంలో ఉన్నాం కదా, అది కంటిన్యూ చేసుకుందాం. సో ఇవాళ క్లాస్ ఇక్కడితో ఆపుకుందాం, అన్లెస్ ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. ఓకే, ఇంకేమైనా డిస్కస్ చేయాల్సింటే. బట్ మా ప్రభు చెప్పినట్లు ఆ 2 మెథడు, మూడు మెథడు, ఆ 2 కూడా మనం దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఆయన చెప్పినవి చాలా మటుకు చేస్తున్నాము. రోజుకి కనీసం 10 నిమిషాలు చెప్పిన స్పెండ్ చేస్తున్నాము. అట్లీస్ట్ మీరందరూ రోజుకి 10 నిమిషాలు చెప్పి స్పెండ్ చేయాలన్నది నా కోరిక. అందుకే మళ్ళీ డైలీ ఎక్సర్సైజ్ కింద ఇస్తున్నాము. అలాగే కన్సిస్టెంట్ గా క్లాస్ కి రండి. వచ్చేది వారానికి 2 రోజులైనా 2 రోజులు కన్సిస్టెంట్ గా వారానికి 4 గంటలు భాగవత పుస్తకం పట్టుకుని చదవడం అన్నది కూడా సామాన్య విషయం కాదు. కన్సిస్టెంట్ గా 4 గంటలు కూర్చుని 3:30 గంటలు కనీసం చదువుతున్నాము. 1/2 గంట ప్రేయర్స్, 1/2 గంట క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్ళిపోయినా సరే. సో అందరూ రావాలి. గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా రాగలిగితే బాగుంటుంది. 40 మంది దాకా, ఇప్పుడు 35 మంది దాకా వస్తున్నారు. అలా 40-45 మంది దాకా ఉన్నారు గ్రూప్ లో రాగలిగిన వాళ్ళు. సో రండి, కన్సిస్టెంట్ గా రండి, నెగ్లెక్ట్ చేయకుండా. ఇది మిగతా వాటితో పాటు ఇంపార్టెంట్ కాదు, మిగతా వాటి అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. వాటితో పాటు ఇది అన్నట్టు కాదు, వాటన్నిటికంటే కూడా ఇది ఇంపార్టెంట్. అందుకే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికే నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీరు కూడా రావడానికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి క్లాస్కి రావడానికి ప్రయత్నించండి. ఓకే.
సో నరసింహార్తి పాడుకుందాము. ఏమ్మా పాడుతామా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ విజయం. ఈ రోజు చాలా ఆనందంగా గడిచింది ప్రభుజీ. గౌరంగ దర్శన్ గారు వస్తారని మీరు మెసేజ్ పెట్టేదాకా మాకు తెలియదు కదా. మాకు ఇది స్పెషల్ గా అనిపించింది. స్పెషల్ డే అడిగారుగా స్పెషల్ క్లాస్ కావాలి ఉగాది నాడు అని. అందరూ అడిగారుగా స్పెషల్ క్లాస్ కావాలి ఉగాది నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా అడిగినందుకు ఆయన వచ్చారు. వచ్చినందుకు పాయింట్స్ కరెక్ట్ గా చెప్పారు. చాలా కరెక్ట్ గా అయిపోయింది. దానవులకి దేవతలకి దానవులకి మధ్యన తేడా భాగవతం చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి అన్నంత తేడా అని క్లియర్ గా చెప్పేసి, అది సరిగ్గా చదవని వాళ్ళకి అన్నంత తేడా. చాలా బాగుంది అన్న ఈరోజు క్లాస్. ఏమా నరసింహార్తి పాడుకుందాము. నమస్తే నరసింహాయ నరసింహో నరసింహో సింహనాయి శరణం ప్రపతే తవ కర కమలవరే అద్భుత శ్రేయా హిరణ్యకశిపో కరుణా హరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్. नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण हरे कृष्ण नमो हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण थैंक यू हरे कृष्ण प्रभु जी హరే కృష్ణ ప్రభు. కాపుతున్నానమ్మా సరేనా? थैंक यू प्रभु థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హరే కృష్ణ. ప్రభుజీ అమ్మా ఎవరు? పద్మావతి మాతాజీ. నిరుపమ మాతాజీ ఫోన్ నెంబర్ పెడతానన్నారు. పెడతా అన్నాను, మీకు పెడతాను. హరే हरे कृष्ण హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. రణి మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు ప్రభుజీ కి జై. హరే రామ. ఈ అవకాశం